మీ అందరికీ ఏదైనా కష్టం వస్తే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు లేకపోతే మీ రిలేటివ్స్ లేదా మీ రక్త సంబంధికులు మీ సమస్యని తీరుస్తారు, అవునా కదా? అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో మనుషుల మధ్య ఆప్యాయత అనురాగాల కంటే కూడా డబ్బుకున్నటువంటి వాల్యూ పెరిగిపోయినటువంటి సంబంధాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే కథలో ఎవరికి సంబంధం లేదు. ఒక జెండర్ ప్రాబ్లం వల్ల వాళ్ళంతా ఒక చోట ఏకమవటంతో వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద సమస్యని పరిష్కరించారు. ఇది నిజంగా జరిగినటువంటి ఒక వాస్తవానికిగా జరిగినటువంటి ఒక కథనం. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కథనం. విశాఖపట్నంలో డిసెంబర్లో 2019లో ఒక ట్రాన్స్జెండర్ పైన యాసిడ్ అటాక్ జరిగింది. 2019 డిసెంబర్లో ఒక ట్రాన్స్జెండర్ పైన యాసిడ్ అటాక్ జరిగింది. కొంతమంది ఆకతాయిలు గాంజా మత్తులో అటుగా వెళ్తున్నటువంటి ఒక ట్రాన్స్జెండర్ని అటాక్ చేసి ఆమెని తమ శారీరక సంబంధాలను తీర్చాలని చెప్పేసి బలవంతం చేయడంతో ఆమె వాళ్ళ మీద ప్రతిఘటించడంతో వాళ్ళు ఆమె మీద యాసిడ్ చల్లి ఆమె యొక్క శరీర అవయవాలన్నిటిని, అంటే మన కుడి చేతి వైపు ఉన్నటువంటి కన్ను, చెవి, అలాగే ఈ మొత్తం భాగం, ఆమె రొమ్ము భాగంతో సహా మొత్తం కూడా యాసిడ్ అటాక్కి గురి కాబడింది. అసలు ఏంటి ఈ కథనం, ఏంటి, ఎలా జరిగింది, ఏంటి అనేది మాట్లాడితే, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి మధు. అతని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల తను అబ్బాయిగా పుట్టినప్పటికీ కూడా తనలో ఫీమేల్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఇంట్లో వాళ్ళ నుంచి కొంత చిత్కరింపులు మొదలైనవి. అంతేకాకుండా స్కూల్లో కూడా తనని ఎక్కువ మంది ఆట పట్టించేవాళ్ళు. అవన్నీ ఇంటి దగ్గర తన తల్లికి చెప్పుకొని చాలా సందర్భాల్లో బాధపడితే, తండ్రి మాత్రం ఇలా ఎందుకు పుట్టావు అంటూ తండ్రి కూడా ఆమె మీద కొంత ద్వేషాన్ని, అసహ్య భావాన్ని పెంచుకున్నాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళకి అండగా నిలబడాలి. అయితే తండ్రి కూడా ద్వేషించడం మొదలుపెట్టేసరికి తనకి కొంత వయసు పెరిగే కొంది తనలో ఇక అబ్బాయిగా లక్షణాలు లేవు అని, అమ్మాయిగా తనలో ఆ యొక్క జీన్స్ కనిపిస్తున్నాయని గ్రహించినటువంటి తాను తండ్రి యొక్క పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండడం కోసం తను అక్కడి నుంచి పారిపోయి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నంలో ఇలా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక గ్రూప్లో తను చేరి అక్కడ తన ప్రాబ్లం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, సంఘానికి ఒక పెద్ద ఉంటారు, ఆమెకి సర్జరీ చేయించారు. సర్జరీ చేయించిన తర్వాత మధు కాస్త మాధవిగా మారిపోయింది. పేరు ఎంత మధురంగా ఉంటుందో ఆ మార్పులో కూడా ఆ ట్రాన్స్జెండర్ అచ్చం అమ్మాయిలాగే ఉంది. అంతేకాదు, ఆడవాళ్లకు ఏమాత్రం తగ్గకుండా అందాన్ని అసూయపడే విధంగా చాలా అందంగా ఉంది. అయితే ఈమె ఈ గ్రూప్లో భిక్షాటన చేసుకుని బతకటం అనేది వీళ్ళ యొక్క వృత్తిగా పెట్టుకున్నారు. అంటే షాపుల దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి డబ్బులు వసూలు చేసుకోవటం, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవటం, ఇది వాళ్ళు వృత్తిగా పెట్టుకున్నారు. అయితే ఈ అమ్మాయికి దాదాపుగా కరెక్ట్గా 23-24 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీళ్ళు భిక్షాటన చేసుకొని వచ్చే టైంలో సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి లేకపోతే 3-4 కలిసి భిక్షాటనకి వెళ్తూ ఉంటారు, ఈ కలెక్షన్స్కి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా వెళ్ళే పరంపరంలో చాలామంది వాళ్ళని గేలీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి కొంత ఓపెన్ స్టడీగా చదువుకుందంట. అయితే ఈ వృత్తి మానుకొని ఇంకేదైనా చేయాలి అని తను అనుకుంటున్నప్పుడు మంచి బ్యూటీషియన్గా తయారవ్వాలని చెప్పి ఈ బ్యూటీకి సంబంధించినటువంటి కోర్సు నేర్చుకొని ఒక
బ్యూటీ పార్లర్లో తను ఒక ఈ యొక్క బ్యూటీషియన్గా తయారయ్యి ఆ కోర్స్ నేర్చుకొని అక్కడే అంటే ఇలా అడుక్కోవటం తన ఆత్మాభిమానం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ వృత్తిని వదిలేసి తను ఈ యొక్క బ్యూటీ పార్లర్లో ఒక బ్యూటీషియన్ అంటే మేకప్ వేసేటువంటి ఒక వృత్తిని ఎంచుకొని అందులో రావటం మొదలుపెట్టేసింది. ఈ వీళ్ళందరూ కూడా భిక్షాటన వృత్తిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఆ వృత్తికి క్వైట్ ఆపోజిట్లో ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కలెక్షన్కి వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ తనకు మాత్రం ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఆ వచ్చే టైంలో కొంతమంది కుర్రాళ్ళు ఆకతాయిలు ఆ అమ్మాయితోటి మిస్బిహేవ్ చేసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మహిళలకి మీద ఆకతాయిలు మిస్బిహేవ్ చేస్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే పరిష్కరించేది అందంద మాత్రం కదా. అలాంటిది ఒక హిజ్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మగవాళ్ళు నన్ను ఆకతాయి పట్టిస్తున్నారంటే అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైద్దో చాలామంది హిజ్రాలు ఫేస్ చేశారు. సో కాబట్టి అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వకపోయినప్పటికీ సరే ఏదో ఆకతాయిలు సరదాగా చూసుకుంటారులే అనే ఉద్దేశంతో ఉంటే అందులో ఒక వ్యక్తి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను శారీరకంగా నాకు నీతో కలవాలని ఉంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు అమ్మాయి దాన్ని తిరస్కరించేసి 2-3 సార్లు అలా అయినప్పుడు వాడు దాన్ని మనసులో పెట్టుకొని ఒకరోజు ఆ అమ్మాయి మీద యాసిడ్ అటాక్ చేయడం జరిగింది. ఆ యాసిడ్ ఆడు గాంజా మొత్తంలో యాసిడ్ అటాక్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఈ కంటి భాగం, ఈ నుదురు అలాగే ఈ చెంప అలాగే రొమ్ము భాగం మొత్తం కూడా ఆ యొక్క యాసిడ్ అటాక్కి గురి కాబడింది. అప్పుడు ఆ అమ్మాయిని హుటాహుటిన కేజీహెచ్కి తీసుకెళ్ళటం జరిగింది. హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి వివక్షతాయి. అప్పుడు రాత్రి 12 అందులో ఒక అమ్మాయి అంటే ఒక ట్రాన్స్జెండరు వేరే అతనికి ఫోన్ చేసి ఇట్లా మా ఫ్రెండ్ పైన యాసిడ్ అటాక్ జరిగింది, మీరు కొంచెం పొలిటికల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి కాల్ చేస్తే అతని ద్వారా ఆ కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి జాయిన్ అవటం జరిగింది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఇంతకుముందు భిక్షాటన చేసిన సంపాదించిన డబ్బులన్నీ కూడా తన తల్లిదండ్రులకి, తన తమ్ముడికి, తన అక్కకి పంపించేసింది. తన చేతిలో మహా అయితే ఉంటే ఒక 5,000-6,000 ఉంటాయి. వీళ్ళందరికీ ఎందుకంటే ఈ అమ్మాయి భిక్షాటన చేస్తే రోజు 2,000-3,000 అట్లా 5,000-6,000 కూడా వస్తుంటాయి విశాఖపట్నం లాంటి ప్రదేశాలలో. తను దాన్ని వదులుకొని ఒక ఆత్మాభిమానాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టకూడదు అనేటువంటి ఒక ఈ కోర్సు ఒక బ్రైడల్ మేకప్ పై నేను అనుకుంటున్నా చెప్పడంలో. సో ఈ కోర్సులో ఏంటంటే ప్రతిసారి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. సో తను సంపాదించింది మొత్తం కూడా తన కుటుంబం నుంచి తను ఫిజికల్లీగా దూరం అయింది కానీ మెంటల్గా దూరం అవ్వలేదు. సో తను సంపాదించిందంటే తన చెల్లెళ్ళకి, తన అక్కకి, తన తమ్ముడికి ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టేసింది. అంటే వాళ్ళ చదువులకి, వాటికి, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, ఏ కారణాలు ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఇజ్రా మీద ఆ కుటుంబానికి తెలియజెప్తే ఆయన తండ్రి దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అంటే ఏదో పుట్టేసింది, జెనెటిక్ ప్రాబ్లం వల్ల పుట్టేసింది, అది బతికినన్నాళ్ళు మనకు కాసిన డబ్బులు ఇచ్చేసింది తప్పనిచ్చి తను బతకాలి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డకి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతారు. సో తండ్రి అనేవాడు ఖచ్చితంగా తల్లడిల్లిపోతాడు. కానీ ఈ అమ్మాయి విషయంలో తన తల్లి మాత్రమే బాధపడింది, మిగిలిన వాళ్ళు తన తండ్రి కానీ సరే మిగతా వాళ్ళు కూడా అన్నంత మాత్రమే పట్టించుకోవడం జరిగింది. అప్పుడు ఈ కమ్యూనిటీ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సౌలభ్యం ఏంటంటే విశాఖలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనిటీ మొత్తం కూడా కలిసి కొంత చందాలని కొంత ఫండింగ్ చేసుకొని ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి మొదలుపెట్టారు. వాళ్ళ ఆశయం మంచిదైంది, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అయితే ఆ హాస్పిటల్లో సరైనటువంటి ట్రీట్మెంట్ కొంచెం, ఎందుకంటే ఒక హిజ్రా మీద అన్నప్పుడు మామూలుగానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే అందులో కూడా ఒక హిజ్రా మీద అన్నప్పుడు కొంచెం ట్రీట్ చేసే విధానంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. అయితే ఆ విషయం వేరే ఒక పొలిటికల్ నాయకుడి ద్వారా తెలుసుకోవటం ద్వారా ఆయన హాస్పిటల్కి కాల్ చేసి ఆ అమ్మాయికి క్యూర్ అయ్యేంత వరకు మంచి ట్రీట్మెంట్ అందించాల్సిన బాధ్యత మీది అని చెప్పేసి చెప్పడమే కాకుండా
కొంత ఫండింగ్ రూపాన్ని కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నారు, ఆ రాజకీయ నాయకుడు. సో ఆ అమ్మాయికి దాదాపు ఒక 2-3 సిట్టింగ్స్ అన్నీ కూడా సర్జరీ జరిగిన తర్వాత ఆ మునుపటి అందం అంటే లేకపోవచ్చు, కానీ తనకి ఒక లోపల అంతర్మదనం మొదలైంది. ఎందుకంటే ఒక తన ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక మహిళా ఫీలింగ్స్ ఉన్నాయి, ఫీమేల్ ఫీలింగ్స్తో ఉన్నటువంటి ఆ మహిళ తను చాలా అందంగా ఉండాలి, 10 మందిని ఆకర్షించాలి అనేటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక యాసిడ్ అటాక్కి గురయ్యి తన కన్ను, చెవి, అట్లాగే ఇవన్నీ కూడాను ఆ యొక్క ఎఫెక్ట్కి సంబంధించినటువంటి గుర్తులు అలా ఉండిపోయినప్పుడు ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ గ్రూప్ కూడా వాళ్ళు కొంత ఆర్థిక సహాయం చేసి, అంతేకాకుండా ఆ అమ్మాయిని హైదరాబాద్ ఈ వాతావరణానికి దూరంగా అంటే ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళ తల్లి లేదు, వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరండి. కేవలం జెండర్ అనేటువంటి ఒక జెండర్లో కలిసినటువంటి వ్యక్తులు ఆ అమ్మాయిని ఈరోజు మళ్ళీ మన ముందు ఒక పరిపూర్ణత కలిగినటువంటి మనిషిగా ఇక మనం చెప్పాలేనంటే వాళ్ళు ఒక మహిళగానే భావిస్తారు కాబట్టి ఒక మహిళగా తయారు చేసినప్పుడు వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చెప్పండి, మనకి తల్లిదండ్రులు, రిలేటివ్స్, రక్త సంబంధికులు ఒక్కొక్క సందర్భాలలో మనకి కూడా హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. తల్లిదండ్రులు అంటే ఎట్లాగలాగా మన కన్న పాపానికి వాళ్ళకి శక్తి ఉంటే పోరాడతాడు, శక్తి లేకపోతే వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. కానీ రిలేటివ్స్లో ఎంతమంది మనకు సహాయ సహకారాలు అందిస్తారండి? మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నామంటే ఎంతమంది మన ముఖం చాటేసి మన ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంటారు. కనీసం మనల్ని ఏదైనా కార్యక్రమానికి పిలవాలన్నా కూడా పిలవకుండా ఉంటారు. కానీ ఒక్క జెండర్ ప్రాబ్లంతో ఏర్పడిన వాళ్ళు మాత్రమే ఎంత కష్టమైనా వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఆ అమ్మాయి కోసం ఖర్చు పెట్టేసి ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగారు. అంతేకాకుండా వీళ్ళు పడుతున్న స్ట్రగుల్ చూడలేక ఇంకా ఒక ఇద్దరు అమ్మాయికి సిట్టింగ్ సర్జరీ జరిగేటప్పుడు వెళ్ళేసి కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళి వాళ్ళకి ఆ అమ్మాయికి రక్తదానం చేయటం జరిగేది. అంటే ఆశయం మంచిదైతే సమాజంలో ఎక్కడో చోట ఎవరో ఒక రూపంలో దేవుడు సహాయం చేయకపోడు. అంతేకాకుండా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ అటాక్ చేసినటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు కూడా వాడిని కనీసం అరెస్ట్ చేయలేదు, కనీసం వాడిని కోర్టులో సబ్మిట్ చేయలేదు, కనీసం ఆ అమ్మాయికి కాంపోజిషన్ కూడా అందించలేదు. అంటే సమాజంలో హిజ్రాల మీద ఎంత వివక్షత జరుగుతుంది మనం ఆలోచించుకోవాలి. ఒక వయసు అయిపోయినటువంటి బండి మీద ముసలామని బండితో గుద్దితేనే కాంపోజిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే సరే అంటే ఆమె చనిపోతుందని నేను చెప్పట్లేదు, ఒక 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేనటువంటి వ్యక్తులు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోయినా లేకపోతే కాళ్ళు లాంటిది ఫ్రాక్చర్ అయినా కూడా కాంపోజిషన్ తీసుకుంటున్నారు. ఒక కోడి చనిపోయినా లేకపోతే ఒక పంది కానీ లేకపోతే ఒక ఏదైనా పెంపుడు జంతువులు చనిపోయినా దాని ద్వారా కాంపోజిషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఆ ఇజ్రా మీద ఉద్దేశపూర్వకంగా అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాని మీదే కాంపోజిషన్ తీసుకుంటున్నారు. కానీ ఒక ఇజ్రా మీద ఉద్దేశపూర్వకంగా దాడి జరిగితే ఇప్పటికీ కూడా కేసు పెట్టకుండా, కేసు కట్టకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి కాంపోజిషన్స్ని ఇవ్వకుండా వాడు యథేచ్ఛంగా సమాజంలో తిరుగుతున్నారు. అంటే ఎంత వివక్షతకి గురి అవుతున్నారో మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వివక్షత వాళ్ళ మీద. సో ఇవన్నీ కూడా నిజంగా జరిగినటువంటి వాస్తవ విషయం. విశాఖపట్నం జరిగినటువంటి ఒక వాస్తవ విషయం. ఆ అమ్మాయి యాసిడ్ అటాక్ అయిన ఆ ఫోటోని చాలామంది హృదయాలు కదిలించి వేశాయి. అంతకుముందు ఫోటోని అప్పుడు ఫోటోని రెండింటినీ కంపేర్ చేసుకున్నప్పుడు అదే ఒక మహిళ మీద యాసిడ్ అటాక్ జరిగితే రాష్ట్రం, దేశం, స్టేట్ ఫైనాన్షియల్ మహిళా కమిషన్స్ అంటూ బయటకు వచ్చేస్తాయి. కానీ ఒక ఇజ్రా మీద జరిగితే కనీసం సానుభూతి చూపించాలి. ఎందుకంటే ఒక లెక్క చెప్పాలంటే వాళ్ళు కూడా మహిళా కోవకు చెందినటువంటి వాళ్ళ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళలో మేము ఫీమేల్స్ అనేటువంటి ఫీలింగ్స్ కలగటం ద్వారా వాళ్ళు అబ్బాయిలుగా పుట్టినప్పటికీ కూడాను అక్కడి నుంచి పుట్టిన దగ్గర నుంచి కూడా వివక్షతకి గురవుతూ చివరికి సమానత్వం అయినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల్లో కూడా వాళ్ళు వివక్షతకు గురవుతూ సమాజం చీత్కరించబడుతూ వాళ్ళు కరిగిపోతూ సమాజానికి వెలుగునిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మీకు తెలుసో తెలీదో
మీరు రావద్దు మా ఇళ్ళకి, కానీ మీరు పంపించే డబ్బులు మాత్రం మాకు కావాలి. ఎంతమంది హిజ్రాలకి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారో చాలామంది ఉంటారు. నువ్వు ఇంటికి వస్తే మాత్రం మాకు చాలా తల కొట్టేసినట్టు ఉండదమ్మా, కానీ డబ్బులు మాత్రం పంపించమ్మని, డబ్బులు చాలా అవసరం ఉంది మాకు అంటున్నా. అంటే తానుకి మీద చూపించే వివక్షత తను సంపాదించే డబ్బుల మీద ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎక్కడికి వెళ్తుంది సమాజం అనేది మనం ఆలోచించుకోండి.